హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది గుత్తొంకాయ. చాలా ఈజీగా గుత్తొంకాయ కూర టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను. ప్రాసెస్ చూసేద్దాం. అయితే ఫస్ట్ నేను చేసేది ఏంటంటే ఎండుమిరపకాయలు, ఎవరి స్పైస్ తగ్గట్టు వాళ్ళు. నేనైతే ఒక చిన్న గుప్పెడిలాగా వేసేసాను. దాంతోపాటు ఒక స్పూను ధనియాలు తీసుకున్నాను. ఒక చిన్న కప్పు టీ గ్లాస్ అనుకోండి, దాని నిండా వేరుశనగ పప్పులు తీసుకున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ ఫుల్ టేబుల్ స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే ఒక చిన్న నూనె చుక్కేసి మనం ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు ఒక చిన్న చింతపండు అండి, 1 ఇంచ్ చిన్నదే, ఎక్కువ వేయద్దు, తీసుకుని చక్కగా దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దీన్ని అన్నిటిని వేగనివ్వాలి. అన్నీ ఈక్వల్గా వేగిపోయిన తర్వాత నువ్వులు ఎలా అంటే ఒక చిన్న కప్పుడు, లైక్ మీ టేస్ట్కి తగ్గట్టు, లేదా 2 స్పూన్స్. దాంతోపాటు గసగసాలు సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకోండి. అవి ఒక 2 స్పూన్స్, ఇవి ఒక 2 స్పూన్స్. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి నేను ముందు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని మంచిగా చల్లారనివ్వండి. అదే టేస్ట్ ఫ్రై అవ్వడంలో కూడా మంచి టేస్ట్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ మసాలాలు అన్నీ పక్కన పెట్టేసుకున్నాక సేమ్ ప్యాన్లో మన గుత్తి వంకాయలకి చక్కగా ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దీన్ని బాగా మూత పెట్టేసుకుని మంచిగా మగ్గనిచ్చుకోండి. ఒక 10 మినిట్స్ అట్లా పడుతుంది. హై ఫ్లేమ్ మీద పెట్టద్దు, మొత్తం మాడిపోతుంది. కూర అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే వండండి, అప్పుడే బాగా అవుతుంది. ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత వేరే వైపు కూడా రోస్ట్ చేసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఈసారి ఒక 2 to 3 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా ఒక మీడియం సైజు లేదా ఇంకొంచెం పెద్దది ఆనియన్ మంచిగా చిన్న చిన్న పీసెస్ బాగా తరుక్కొని నూనెలో వేసేయండి. దానికి సరిపడినంత పసుపు, కొంచెం ఉప్పు సరిపడినంత వేసేసుకొని దీన్ని మీరు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. కంపల్సరీగా చేయాల్సిన స్టెప్ ఇది. ఇది ఎంత బ్రౌన్గా అయితే మన కూరకి అంత టేస్ట్. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఏంటంటే ఆ ఉల్లిపాయలను కూడా మనం వేయించుకున్న మసాలాలతో కలిపి పేస్ట్గా చేసుకోవచ్చు. లేదు అంటే ఆ మసాలాలు మాత్రమే పేస్ట్ చేసుకుని దానికి సరిపడినంత వాటర్ వేసుకొని ఈ ఆనియన్తో పాటు మనం కలిపేసుకోవచ్చు. ఎలా అయినా చేయొచ్చు. నేను మాత్రం ఆనియన్ని పేస్ట్ చేయలేదు. సో అది వేసేసుకున్న తర్వాత మీకు ఏమైనా పసుపు తక్కువ అయింది అని అనిపించినప్పుడు ఇక్కడ కొంచెం వేసుకోండి. అయితే 1 స్పూను, ఎక్కువ కాదు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నా దగ్గర అల్లం పేస్ట్ వేరేగా, వెల్లుల్లిపాయ పేస్ట్ వేరేగా ఉంది కాబట్టి నేను ఇలా వేసాను. 2 కలిపి 1 స్పూను వేసుకోండి, సరిపోతుంది. లేదు అనుకుంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు దాంట్లో అల్లము కొంచెం వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నా కూడా సరిపోద్ది. ఇది మూత పెట్టేసుకొని, లేకపోతే మొత్తం స్టవ్ అంతా చిందుతూ ఉంటుందండి. మూత పెట్టేసుకొని చక్కగా దాన్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి, లేకపోతే తొందరగా అడుగంటిపోతూ ఉంటుంది. అలా అని చెప్పి ఎక్కువ వాటర్ పోసేయద్దు, కర్రీ అంతా వాటరీగా అయిపోతుంది. అందుకని లోలో పెట్టుకొని దీన్ని ఉడికించుకుంటూ ఉండండి. అయితే ఈలోపు మన దగ్గర ఉన్న వేయించుకున్న వంకాయలు ఉంటాయి కదా, ఇదేంటంటే ఈ మసాలా ఏదర్ మీరు వంకాయ లోపల స్టఫ్ చేసుకోవచ్చు. నేను అలా చేయలేదు, ఇలా డైరెక్ట్గా నేను వేసేస్తాను. ముందే మసాలాలని స్టఫ్ చేసుకొని అట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మసాలాలకి దీనంతటికి కొంచెం ఉప్పు పడుతుంది కదా, అది కొంచెం వేసుకుంటున్నాను నేను, ఎక్కువ కాదు. మళ్ళీ దీంతో పాటు ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయని స్టెప్ ఇంకొకటి ఏంటంటే చిన్న బెల్లం ముక్క. కంపల్సరీ, టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకు వాటర్ తక్కువైనట్టు, మరీ తక్కువైంది అని అనిపిస్తే గనక కొంచెం వేసుకోండి అవసరమైతేనే. వేసుకుని దీన్ని మళ్ళీ మూత పెట్టేసి మంచిగా ఒక 10 నిమిషాలు ఎంత మగ్గించుకోండి. ఈ కర్రీ అంతా ఒక 1/2 అవర్ పైనే పడుతుందండి, ఎందుకంటే ఇదంతా లాంగ్ ప్రాసెస్ కదా. ఆ తర్వాత మంచిగా నూనె మనకి బాగా తేలుతుంది. కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి ఉంటే మీ దగ్గర చక్కగా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. టేస్ట్లో ఏమన్నా తేడా వస్తే ఏదన్నా
పిండుకోవాలనుకుంటే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి. అది కూడా కంప్లీట్లీ ఆప్షనల్. చక్కగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇది బగారా రైస్కి, వేడి అన్నంకి, వెజిటేబుల్ పులావులకి, ఇలా వేటికైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.